ఖచ్చితంగా హరిత పోలింగ్ ముగిసి కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ విధ్వంస రచన అనేది కొనసాగుతూనే ఉంది. ఆ రోజు నుంచి ఎప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో కూడా ఈ విధ్వంసం అనేది కొనసాగుతుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆస్తుల ధ్వంసంతో పాటు ఏకంగా వారిని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న వైన ఒకవైపు అయితే, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయిలో నాయకులను టార్గెట్ చేయడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తాడేపల్లిలోని సీతానగరంలో ఉన్నటువంటి బోట్ యార్డ్ ఇదే. ఇక్కడ దీని లోపలే నిర్మాణంలో ఉన్నటువంటి 2 అంతస్తుల భవనాన్ని ఈ రోజు తెల్లవారుజామున మొత్తం 6 బుల్డోజర్లతో వచ్చినటువంటి అధికారులు మొత్తం నేలవాల్చిన పరిస్థితి. మొత్తంగా అయితే సూపర్ 6 పేరుతోటి 6 సంక్షేమ పథకాలు తీసుకొస్తానంటూ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 6 బుల్డోజర్లు తీసుకొచ్చి ముందు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇక్కడ రాబోతున్నారన్న కారణంతో మొత్తం గేట్లకు తాళాలేసి పోలీసులు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి. కనీసం వారిని లోపల కూడా వెళ్లనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ ఒక అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి ఈ మంగళగిరి నియోజకవర్గ నాయకులు మనతో ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా ఈ విధ్వంసం జరుగుతుంది? చంద్రబాబు ఎందుకని తొలి రోజు నుంచి ఈ విధంగా విధ్వంసానికి పాల్పడుతున్నారంటే ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధమైన చర్య జరగటం చాలా అప్రజాస్వామికం. ఇది ఇవాళ ఈ విధమైన విధానాలు చేస్తే ఆయన పాతతరం మనిషి అయిండు కూడా భావి తరాలకి మనమేం సంకేతం ఇస్తున్నాం? ఇది లీగలైజ్డ్గా చేస్తున్నారా, చట్టపరంగా చేస్తున్నారా, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారా? ఈ స్థలాన్ని ఆల్రెడీ మన అంతకు ముందున్న ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి ఈ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్న కట్టడాలు మొదలు పెట్టడం జరిగింది. ఈలోపు రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ సిఆర్డీఏకి పర్మిషన్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రేవారెడ్డి గారు, మీరు చాలా సీనియర్ పొలిటికల్ లీడర్, చాలా ప్రభుత్వాలను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు. ఇప్పుడు చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఏ విధంగా ఒక సీనియర్ లీడర్గా మీరు చూస్తారు? నాకు తెలిసి నా వయసులో ఇంత దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు జరగలేదండి. అప్పుడప్పుడు అక్కడక్కడ మన రాయలసీమ ఏదో ఫ్రాక్షన్లు కాబట్టి కొంత ఉండేది, కానీ మిగతా కూడా ఎక్కడ ఏ విధమైన లేవు. మరీ ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో అసలు లేవు. అలాంటిది కూడా మంగళగిరి ప్రాంతంలో కూడా మొదలుపెట్టారు మొన్న వచ్చే ఇన్సిడెంట్ అమ్మాయి గురించి. అందుకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ నియోజకవర్గం నుంచే ఎన్నికైనటువంటి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అంతకుముందు నుంచి కూడా అడౌట్ చేస్తున్నారు. ఇటీవల హోర్డింగ్లో కనిపించినాయి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే కొనసాగుతుంది అనుకోవచ్చా? రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఆయన సొంతగా రాసుకునే రాజ్యాంగం దాని ప్రకారంగా చేస్తారంటే ఇక ప్రజలు గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనికి ఏ విధమైన బుద్ధి చెప్పాలో కూడా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ 15-20 రోజుల నుంచి జరుగుతున్న ఇవన్నీ కూడా చూస్తున్నారు. ప్రతి చోట, ప్రతి కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ఈ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో ఇటీవల నిర్మించిన మీ పార్టీ భవనాన్ని కూల్చడానికి కూడా అధికారులు అక్కడ చేరుకున్నారు, నోటీసులు కూడా ఇచ్చారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీ పార్టీ భవనాలను ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? దానికి అన్ని పర్మిషన్ తర్వాత కూడా మీరు చేస్తున్నారంటే అది ఇల్లీగల్. అంటే చట్ట వ్యతిరేకమైన విషయాలు కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేస్తారు, అంటే జనాన్ని అడ్డమైన వాళ్ళందరూ చంపేస్తారు. అదేనా మీరు చెప్పేది? ఇది విధానం కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముక్త కంఠంతో అన్ని పార్టీలు కూడా ఖండించాల్సిన విషయం ఇది. దానికి చట్ట ప్రకారంగా ఉన్నాయో లేవో చూడమనండి. చట్ట ప్రకారంగా ఉన్నాయో లేవో చూసుకొని చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏ చట్టంలో కూడా డిమాలిష్ చేయమని చెప్పదు. అది వాళ్ళది కాని స్థలంలోనో, వాళ్ళకి అవార్డు అవ్వకుండా ఉండే స్థలంలోనో హై హ్యాండెడ్గా ఎవరైనా చేస్తే దానికి ఒక అర్థం ఉంది. ఇది అట్లా కాదు కదా, అన్ని పర్మిషన్లతో చేస్తున్నాయి కదా, దానికి ఈ విధంగా చేయటం. ఇప్పుడు మీ పార్టీ స్థలంలోకి మీ పార్టీ నాయకులు వస్తుంటే పోలీసులు అడ్డుకుని ఎందుకు రెడీ అయ్యారు? ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? పాప వాళ్ళదే ఉందండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు చట్టం ప్రకారంగా మేము తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అన్ని చూసుకోవచ్చు, అక్కడ వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు చట్ట ప్రకారంగా వస్తే వాళ్ళ దారిని వెళ్తారు. వాళ్ళు దే హ్యావ్ టు ఒబే.
పైన ఆఫీసర్. తర్వాత ఈ లోకేష్ సంబంధించి ఇటీవల మనం చూసే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లోకేష్ బ్యానర్ దగ్గర ఒక వ్యక్తితోటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తితో క్షమాపణలు చెప్పిన పరిస్థితి మనం చూసాం. రాజ్ కుమార్ భార్య ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, చూసే ఎందుకని ఈ స్థాయిలో కక్ష కట్టి లోకేష్ కి ట్వీట్ పెట్టారన్న కారణంతో ఈ విధంగా చేసిన పరిస్థితి మేము చూస్తున్నాం. ఎందుకని మంగళగిరి నియోజకవర్గంలో ఈ తరహా రాజ్యాంగం కొనసాగుతుంది? ఒకటే చెప్పాలండి, ఇవాళ నారా లోకేష్ గారు ఒక బీసీ మహిళ మీద గెలిచాను అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన సింగిల్ గా వచ్చి ఏం గెలవలేదు. 3 పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చి గెలిచి అది హీరోయిజం. నేను చేసేది ఏది చేసినా నాకు చెల్లుబాటు అవద్దన్న ఉద్దేశంతో ఇలాంటి పోకడకి ముందుకు వెళ్లారు. ప్రజలు కూడా అతను ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు దాడులు చేయండి, కేసులు పెట్టించుకోండి, మీకు నామినేటెడ్ పదవులు ఇస్తానంటే కార్యకర్తలకు ఎవరికైనా ఒక పదవి తీసుకోవాలి, పదవిలో మేము ఉండాలని ఉంటది కదా, అదే వాళ్ళు అవలంబిస్తూ ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను మంచి నడవడికలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందు నుంచే ఆలోచన విధానం లేని నారా లోకేష్ ముందుగా స్టేట్మెంట్ ఇచ్చే ఉన్నారు. అదే ఇప్పుడు ప్రజెంట్ కూడా అవలంబిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తా ఉన్నారండి. మంగళగిరి ప్రాంతం అనేది బీసీ కాన్స్టిట్యున్సీ చాలా శాంతవంతంగా ఎలాంటి అలజడులు లేకుండా ఉండే ప్రాంతంలో ఇప్పుడు అలజడులు సృష్టిస్తూ రౌడీ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆటవిక పరిపాలనతో ముందుకెళ్లాలన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అయితే ప్రజలు మీరు చెప్పిన సంక్షేమం కోసం ఏదైతే మీరు సూపర్ 6 అని చెప్పి ముందుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఇంకొంచెం బెటర్ గా సంక్షేమం ఇస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు తప్ప ఇలాంటి పోకడలతోటి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తారన్న ఉద్దేశంతో కాదు. సో ఇక నుంచైనా మంచి చేస్తారు, ప్రజలకి మీరు ఏదైతే చెప్పిన సంక్షేమ పథకాలు హామీలు ఉన్నాయో అవి తీసుకొస్తారని అనుకుంటున్నాం. కానీ రోజు రోజుకి మీ ఆటవిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా 4 సార్లు ముఖ్యమంత్రిగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దీని గురించి ఆలోచన చేస్తూ మంచి పరిపాలన చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, సూపర్ 6 పేరుతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా పేద ప్రజలకు మేలు చేకూర్చే వ్యవహారం చేయాలి తప్ప ఈ విధంగా కక్షగట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూడొద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనా మరికొద్దిసేపులోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇక్కడే రాబోతున్నారు. తెల్లవారుజామున చంద్రబాబు ప్రభుత్వం కూల్చినటువంటి ఈ విధ్వంసాన్ని స్వయంగా పరిశీలించబోతున్నారు. అనంతరం న్యాయ పోరాటానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.